వి ఆర్ వాట్ వి ఈట్ అండ్ వాట్ వి డైజెస్ట్. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ప్రతి మీల్ న్యూట్రిషియస్గా ఉండేలా చూసుకోవాలి. ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ అంటే మన ఫాస్ట్ని బ్రేక్ చేసే ఒక మీల్ ఉంటుంది కదా, అదైనా సరే న్యూట్రిషియస్గా ఉండాలన్నమాట. ఇలాంటి స్మూతీస్ ప్రిఫర్ చేస్తే మంచిదండి. దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్గా కన్సిడర్ చేసైనా తీసుకోవచ్చు, లేదంటే యాక్చువల్ బ్రేక్ఫాస్ట్ అంటే మన భాషలో దోశలు ఇడ్లీ లాంటివి మన బ్రేక్ఫాస్ట్లు. సో వాటిని తినే ఒక 2 గంటల ముందైనా సరే ఇలాంటి ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మన స్కిన్లో కూడా చాలా చేంజెస్ మీరు చూడొచ్చు. మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ని తగ్గించి త్వరగా వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. డైలీ రొటీన్లో ఇదొక్క చేంజ్ చేసి చూడండి. అంటే బ్రేక్ఫాస్ట్గా ఇలాంటి రెసిపీస్ తీసుకోవడం వల్ల డిఫరెన్సెస్ మీరే చూస్తారు. ఈ రెసిపీ అనే కాదు, ఇంకా చాలా రెసిపీస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఈ రెసిపీ చేసుకోవడం చిటికలో పని, కానీ ప్రిపరేషన్ నైటే స్టార్ట్ అయి ఉండాలి. అంటే నైటే మనం నట్స్ని, సీడ్స్ని సోక్ చేసుకొని పెట్టుకొని ఉండాలి. మార్నింగ్స్ ఈరోజు మనం హెల్తీగా ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, ఏం తినాలనే కంగారు ఉండదు. ప్రశాంతంగా ఒక 5 నిమిషాల్లో హెల్తీ అండ్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ మనకు రెడీ అయిపోతుంది అనమాట. దానికోసం నట్స్, సీడ్స్, సీజనల్ ఫ్రూట్స్ కావాలి అంతే. ఈరోజు నేను వచ్చేసి నట్స్ ఒక 5 ఆల్మండ్స్, 2 వాల్నట్స్, ఒక బ్రెజిల్ నట్ తీసుకున్నానండి. వాటితో పాటుగా ఎనీ సీజనల్ ఫ్రూట్ అనమాట. నేను స్ట్రాబెరీస్ తీసుకున్నాను. అలాగే బనానా ఎందుకు వేసానంటే దాంట్లో ప్రీబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయండి, మన గట్ హెల్త్కి చాలా మంచిది. అలాగే ప్రోబయోటిక్స్ కోసం నేను పెరుగు వేసుకుంటున్నాను ఒక 2 స్పూన్లు. మీరు ఒకవేళ డైరీని అవాయిడ్ చేస్తున్న వాళ్ళైతే కనుక పీనట్ కర్డ్ కానీ, కోకోనట్ కర్డ్ కానీ వేసుకోవచ్చు, లేదంటే కోకోనట్ మిల్క్ అయినా వేసుకొని బ్లెండ్ చేసేసుకోవచ్చు. డైరీ తింటున్నా మాకేం ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక మీరు ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోవడం వల్ల ప్రోబయోటిక్స్ మన బాడీకి కావాల్సినవి అందుతాయన్నమాట. వీటన్నిటిని కలిపి బ్లెండ్ చేసేసుకోవాలి. కావాలంటే చియా సీడ్స్ని కూడా వేసి బ్లెండ్ చేసేసుకోవచ్చు అండి. అంటే మీరు కొంచెం త్వరగా వెళ్ళిపోవాలి ఆఫీసులకి అలాగా అనుకునే వాళ్ళైతే కనుక వీటన్నిటిని కలిపి చియా సీడ్స్తో పాటు బ్లెండ్ చేసేసుకొని ఒక జ్యూస్లా చేసేసుకొని తాగేసేయచ్చు. నేనైతే స్మూతీ బౌల్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే తినేటప్పుడు మనకు ఆ బ్రేక్ఫాస్ట్ చేసిన ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ సెటైటీ అనేది మనకి వస్తుంది అనమాట. దానివల్ల మనకి అరే మనకు బ్రేక్ఫాస్ట్ చేయలేదే అనే ఫీల్ ఉండదు. అదే జ్యూస్ లాగా తాగేసామనుకోండి, మనకి ఆ జ్యూసే కదా మనం తాగాము, గంట తర్వాత మళ్ళీ మనకు ఆకలి లేకపోయినా సరే ఏదైనా తినాలి అనే ఫీలింగ్ వస్తుంది. నాకు పర్సనల్లీ నా ఫీలింగ్. అందుకని నేను వచ్చేసి ఇలా స్మూతీ బౌల్లా చేసుకున్నాను. ఆల్రెడీ మిక్సీ జార్ యూస్ చేసినట్లు కనిపించింది కదా మీకు నేను చేసుకునే ముందు. పిల్లలకైతే నేను జ్యూస్ ఫామ్లో ఇచ్చేసానండి, సో దట్ వాళ్ళు జ్యూసే కదా లైట్గా తిన్నాము అనే ఫీల్ తోటి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఒక గంట తర్వాత తింటారని. యాక్చువల్లీ నేను ఇలాంటివి పిల్లలకి వీకెండ్స్లో ఇస్తాను, నేనైతే ఎవ్రీడే తీసుకుంటానండి. నేను తీసుకునే రెసిపీస్ అన్నీ కూడా ఫర్దర్గా వీడియోస్ రూపంలో షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.